హలో అండి అందరికీ. ఇవాళ చిక్కుడుకాయల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ఎవరికి ఇది వారానికి 2-3 సార్లు తీసుకోవాలండి. తీసుకుంటే గిన నరాలు, దంతాలు, గుండె సంరక్షిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రక్తహీనత ఉన్న వాళ్ళు ఇది వారానికి 2-3 సార్లు తీసుకుంటే గిన రక్తహీనత ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాన్సర్ అరికడుతుందండి ఇది. ఈ ఫుడ్ అని అంత ఆహారాలు ఉంటాయి. B12, నెక్స్ట్ పొటాషియం, మెగ్నీషియం ఉంటుంది ఇందులో ఎక్కువ. అందుకు వారానికి 2-3 సార్లు తీసుకోండి. అండ్ ముఖ్యంగా వచ్చేసి మనము చిక్కుడుకాయలను కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్నగా. అందులో పురుగులు ఉంటాయి, తీసేసేయాలి. ఒక్కసారి హాట్ వాటర్లో వాష్ చేసేసాక కుక్కర్లో వేసి కొంచెం వాటర్ వేసి కొంచెం ఉప్పు, పసుపు వేసి బాయిల్ చేసేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి అందులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మనం బాయిల్ చేసుకున్న చిక్కుడుకాయలని వేసేసేయాలి. అందులో కొంచెం కారం, మన కారం పొడి కావాలంటే కారం పొడి, పచ్చిమిర్చి కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవాలి. అందులో నేను వచ్చేసి టేస్ట్ కోసం వచ్చేసి నువ్వుల పొడి నేను చెప్పాను కానీ అందులో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వింటర్ సీజన్, అది చాలా హెల్త్కి చాలా చాలా మంచిది. అందుకు నేనైతే ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ పౌడర్ని ఇలా పైన వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు పెట్టుకున్నాను. ఇలా కొంచెం డ్రై అయ్యాక ఇలా టేస్ట్ చూస్తే చూడండి ఎంత టేస్టీ ఉంటుందండి. చిన్న పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. చపాతీలో అయినా కానీ, రైస్లో అయినా కానీ, కర్రీ లాగైనా తినచ్చు. నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.